ఈ అవకాశాన్ని బట్టి దేవుని నామానికి ముందుగా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే దైవజనులకు నా వందనాలు, అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా శుభాలు తెలియజేసుకుంటున్నాను. గత ధ్యానంలో మనం అంత్య దినాలను గూర్చిన సూచనలు తెలుసుకునే ప్రయత్నంలో దానియేలు గ్రంథంలోని 2వ అధ్యాయము, 7వ అధ్యాయము, అలాగే 8వ అధ్యాయంలోని కొంత భాగాన్ని మనం ధ్యానించుకోవడం జరిగింది. ఈ గత వారం ధ్యానించుకున్న అంశాలను క్లుప్తంగా మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. 2వ అధ్యాయము, 7వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరుకు అలాగే దానియేలుకు కలిగిన దర్శనాలను మనం చూస్తాం. వీటిలో 4 రాజ్యాలను గురించి ఇవ్వబడింది. మొదటి రాజ్యము బబులోన్ సామ్రాజ్యము, రెండవది మాది పారసీక సామ్రాజ్యము, మూడవది గ్రీకు సామ్రాజ్యము, 4వది రోమా సామ్రాజ్యము. అయితే ఈ రాజ్యాలు ఏవి కూడా ఇప్పుడు మనుగడలో లేవు. కానీ యేసయ్య తన 2వ రాకడలో వచ్చే సమయానికి ఈ 4వ రాజ్యం నుండి ఒక 10 మంది రాజులు అధికారంలో ఉండగా యేసయ్య తిరిగి వస్తారని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 10 మంది రాజులలో 3 అణిచివేయబడి వారి ప్లేస్లో మరి ఒక రాజు వస్తాడు. అతనే క్రీస్తు విరోధి అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అలాగే 8వ అధ్యాయంలో మాది పారసీకులకు గ్రీకు రాజుకు జరిగిన యుద్ధంలో గ్రీకు రాజు గెలిచిన తర్వాత ఏ విధంగా రాజ్యము గ్రీకు సామ్రాజ్యము 4 జనరల్స్ మధ్య విభాగింపబడిందో మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే మనం దేనికోసం ఇది మొదలు పెట్టామంటే అంత్య దినాలకు సూచనలు ఏమిటి అని శిష్యులు యేసయ్యను ప్రశ్నించినప్పుడు యేసయ్య ఇచ్చిన సమాధానం మత్తయి సువార్త 24వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తాం. ఏంటి అంటే ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలువబడుట మీరు చూడగానే గ్రహించండి, అదే అంతానికి సూచన అని యేసయ్య చెప్తున్నారు. దానిని బట్టి అసలు దానియేలు గ్రంథంలో ఈ నాశనకరమైన హేయ వస్తువు గురించి ఎక్కడ ప్రస్తావించబడింది అని మనం జ్ఞాపకం చేసుకున్నామంటే 8వ అధ్యాయంలో ఒకసారి, 11వ అధ్యాయంలో ఒకసారి, 12వ అధ్యాయంలో ఒకసారి దీనిని గురించిన ప్రస్తావన మనం చూస్తాం. అయితే మనం దానియేలు గ్రంథం 8వ అధ్యాయము కొంతమేర మనం ధ్యానం చేయడం జరిగింది. 8వ అధ్యాయం 9వ వచనం నుండి 14వ వచనం వరకు, అలాగే 23 నుండి 25 వచనాల వరకు మనం ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏం చెప్పబడుతుంది అంటే గ్రీకు సామ్రాజ్యానికి చెందిన 4 జనరల్స్ 4 కొమ్ముల నుండి ఒక కొమ్ము నుండి మరి ఒక చిన్న కొమ్ము పుడుతుంది అని చెప్పబడి అతడు చేసిన కార్యాలను గూర్చి అతని యొక్క బిహేవియర్ని గురించి ఇక్కడ మనకు చెప్పబడింది. ఇదే అంశము మనకు 11వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా చెప్పబడింది. 11వ అధ్యాయాన్ని గనక మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ గ్రీకు రాజ్యాన్ని ఏలిన రాజుల జాబితాను మనం చూస్తాం. అయితే గ్రీకు సామ్రాజ్యం 4 జనరల్స్ మధ్య విభాగింపబడిందని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ 2 గురించిన ప్రస్తావనే మనం చూస్తాం. ఒకటి దక్షిణ రాజు అని ఉంటుంది, మరి ఒకరు ఉత్తర దేశపు రాజు. అసలు వీరు ఎవరో మనం తెలుసుకుందాం. గ్రీకు సామ్రాజ్యం ఏలుబడి ఎప్పుడు మొదలు పెట్టిందంటే క్రీస్తు పూర్వం 331వ సంవత్సరంలో అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ 11వ అధ్యాయము 20వ వచనం వరకు చాలామంది రాజుల యొక్క జాబితా ఇక్కడ ఉంచబడింది. దక్షిణ దేశపు రాజులు అని కొంతమంది, ఉత్తర దేశపు రాజులు కొంతమందిని గురించిన ప్రస్తావన ఇక్కడ ఉంచబడింది. అయితే చివరిగా 21వ వచనం నుండి 34వ వచనం వరకు, 11వ అధ్యాయము 21వ వచనం నుండి 34వ వచనం వరకు కూడా ఒక్క రాజు గురించే చెప్పబడింది. ఈ రాజు ఎవరు అంటే మనం 8వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం కదా, చిన్న కొమ్మును సూచిస్తున్న రాజు గురించి ఇక్కడ 11వ అధ్యాయంలో
21 నుండి 34వ వచనం వరకు చెప్పబడింది. అయితే మనకు ఈ 3వ వచనం నుండి 20వ వచనం వరకు ఉన్న రాజుల జాబితా మనకు పెద్ద అవసరం లేదు. కానీ ఇదంతా మనం చదివితే కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. మనకు అవసరమైనది ఏంటంటే 21 నుండి 34 వరకు ఉన్న రాజును గురించి మనం తెలుసుకోవడం మాత్రమే మనకు అవసరమై ఉన్నది కనుక దాని గురించే నేను చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే దానికన్నా ముందు అసలు ఈ 2 రాజ్యాలు గ్రీకు సామ్రాజ్యానికి చెందిన రాజ్యాలే కదా, అసలు వాటి మధ్య యుద్ధాలు ఎందుకు స్టార్ట్ అయినాయో ఆ ఒక్క విషయం నేను మీకు చెప్పి ఈ రాజును గురించిన విషయం మనం ధ్యానించుకుందాం. ఈ గ్రీకు సామ్రాజ్యం 4 మధ్య విభాగింపబడింది. దానిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఎవరనగా టాలమీ, రెండవది సెల్యూకస్. ఒకటి టాలమీ, రెండవది సెల్యూకస్. ఇక్కడ ఎక్కడైనా దక్షిణ దేశపు రాజు అని కనబడిందంటే అది టాలమీ. ఈ టాలమీ అనేవాడు ఇజ్రాయేలు దేశానికి దక్షిణ ప్రాంతమైన ఐగుప్తు దేశాన్ని పరిపాలించేవాడు. కాబట్టి దక్షిణ దేశపు రాజు అనగా టాలమీకి సంబంధించిన వంశానికి చెందిన రాజు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే ఉత్తర దేశపు రాజు ఎవరు అంటే ఇజ్రాయేలు దేశానికి ఉత్తర ప్రాంతమైన సిరియా దేశాన్ని పరిపాలించిన రాజు సెల్యూకస్. కాబట్టి మనకు ఇక్కడ ఎక్కడైనా ఉత్తర దేశపు రాజు అని కనబడిందంటే అతడు సెల్యూకస్ వంశానికి చెందిన రాజు అని మనం గుర్తుంచుకోవాలి. అయితే టాలమీ అనే దక్షిణ రాజు ఎంతో బలంగా ఉండేవాడు. మొదట ఉత్తర దేశపు రాజు కన్నా దక్షిణ దేశపు రాజు బలముగా ఉండేవాడు. అయితే దక్షిణ దేశపు రాజు ఇద్దరి రాజ్యాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలని చెప్పి తన రాకుమార్తెను ఉత్తర దేశపు రాజుకిచ్చి వివాహం చేస్తాడు. అయితే అప్పటికే ఉత్తర దేశపు రాజుకు వివాహమై ఉంటుంది. ఆ రాజు యొక్క భార్య ఈ ఉత్తర దేశపు రాజును అలాగే దక్షిణ దేశ రాకుమార్తెను ఆమెకు పుట్టిన కుమారుని అతనికి సంబంధించిన వారందరినీ కూడా సంహరించడం జరుగుతుంది. దీనిని బట్టి దక్షిణ దేశపు రాజు పగ తీర్చుకోవడానికి ఉత్తర దేశం మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఈ విధంగా వారి మధ్య యుద్ధాలు స్టార్ట్ అయినాయి. ఈ విషయం మనకి 11వ అధ్యాయము 6-7 వచనాల్లో తెలుపబడింది. అయితే ఇంకా చివరి రాజు గురించి మనం ధ్యానం చేసుకుందాం. ఈ చివరి రాజు గురించి ఏమని చెప్పబడిందంటే 21వ వచనం ఒకసారి చూద్దాం. అతనికి బదులుగా నీచుడగు ఒకడు వచ్చును. ఈ రాజునే 8వ అధ్యాయంలో ఏ విధంగా వర్ణించారంటే 8వ అధ్యాయము 23వ వచనము, వారి ప్రభుత్వం యొక్క అంతములో వారి అతిక్రమములు సంపూర్తి అగుచుండగా క్రూర మృగము గలవాడును క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయము తెలుసుకొను ఒక రాజు పుట్టును. క్రూర ముఖము గలవాడు, యుక్తి గలవాడు, ఉపాయము తెలిసినవాడు, అలాగే నీచుడు. ఇతని గురించి బైబిల్లో ఈ విధంగా డిస్క్రైబ్ చేయబడింది. అసలు ఈ రాజు ఎవరు, 4 కొమ్ములలో ఏ కొమ్ము నుండి ఇతడు వచ్చాడు అంటే ఇతని పేరు యాంటియోకస్ IV. ఇతడు 4 కొమ్ములలో ఒక కొమ్ము అయిన సెల్యూకస్ అనగా ఉత్తర దేశపు రాజు యొక్క వంశం నుండి ఇతడు రావడం జరిగింది. అయితే ఇతడు క్రీస్తు పూర్వం 175వ సంవత్సరంలో అధికారంలోకి రావడం జరిగింది. నేను ఒక చిన్న కథలాగా చెప్తానండి. అంటే కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఇది చదువుతూ చెప్పానంటే అర్థం కాదు. అందుకు ఒక స్టోరీలాగా చెప్పి నేను వాక్యంలో అవి ఎక్కడ ప్రస్తావించబడ్డాయో చెప్తాను. క్రీస్తు పూర్వం 175వ సంవత్సరంలో అతడు అధికారంలోకి రావడం జరిగింది. అసలు రాజ్యాధికారానికి అతడు వారసుడు కాదు, అతని అన్న వారసుడు. అయితే అతన్ని సంహరించి ఇతడు బలవంతంగా రాజ్యాధికారాన్ని అపహరించడం జరుగుతుంది. ఆ తర్వాత
యాంటియోకస్ 4 అనేవాడు అతని పేరుకి ఎపిఫనీ అనే బిరుదు తగిలించుకున్నాడు. ఎపిఫనీ అంటే మనకు అందరికీ తెలుసు, ఎపిఫానీ ఆదివారం అని మనం జరుపుకుంటాం, అన్యజనులకు ప్రభుని ప్రత్యక్షత. అంటే ఇతడు ఎందుకు ఆ బిరుదు పెట్టుకున్నాడంటే ప్రజలకు అందరికీ నేనే దేవుడను, మీరందరూ నన్నే పూజించాలి అని చెప్పి అతడు ఆ బిరుదు పెట్టుకోవడం జరిగింది. అయితే క్రీస్తు పూర్వం 169వ సంవత్సరంలో అతడు కొంతమందిని సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడు. దక్షిణ దేశపు రాజు అయిన ఐగుప్తును ఏలుతున్న దక్షిణ దేశపు రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడు. ఆ సమయానికి దక్షిణ దేశాన్ని ఏలుతున్న రాజు చిన్న వయసు గలవాడు, అలాగే ఎక్స్పీరియన్స్ లేని వాడు ఆయన కారణంగా ఉత్తర దేశపు రాజు అయిన ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ దక్షిణ దేశపు రాజును ఓడించడం జరుగుతుంది. అతన్ని ఓడించాక దోపుడు సొమ్ముతో అతడు తిరిగి తన దేశానికి ప్రయాణం అవుతూ మధ్యలో యెరూషలేము పట్టణంలో ఆగడం జరిగింది. అలా ఆగి యెరూషలేం పట్టణాన్ని అతడు నాశనం చేస్తాడు, అలాగే ఆలయాన్ని కూడా అతడు నాశనం చేయడం జరుగుతుంది. ఆలయంలో జూస్ అనే ఒక అన్యదేవత ప్రతిమను అతడు నిలబెట్టడం జరుగుతుంది. అలాగే దేవుని బలిపీఠం మీద హేయమైన పందిని అతడు బలి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయమే మనకు 8వ అధ్యాయము 11వ అధ్యాయంలో ప్రస్తావించబడిన నాశనకరమైన హేయ వస్తువు. అతడు దేవుని బలిపీఠం మీద పందిని బలివ్వడం జరిగింది. అలాగే యూదులు హేయంగా భావించే ఆ పంది మాంసాన్ని తినమని వారిని బలవంతం చేసేవాడు, అలాగే తనను పూజించమని కూడా వారిని బలవంతం చేసేవాడు. అలాగే చేయని వారిని అతడు ఎంతగానో హింసించి సంహరించడం జరిగింది. అయితే ఇతని గురించి మన బైబిల్లో ప్రస్తావన ఎక్కడా లేదు, కానీ అతని పేరు మన బైబిల్లో లేదు. కానీ క్యాథలిక్ బైబిల్లో 1-2 మెకబీస్ అనే గ్రంథాలలో ఇతని గురించి ప్రస్తావించబడింది. ఏమని అంటే 2వ మెకబీస్ 5వ అధ్యాయము 11-14 వచనాల్లో ఇతడు 3 రోజుల వ్యవధిలో 80,000 మందిని సంహరించాడు, అలాగే 40,000 మందిని బందీలుగా తీసుకువెళ్ళాడు, అలాగే 40,000 మందిని అతడు స్లేవ్స్గా అమ్మేయడం జరిగింది అని అక్కడ ఆ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఇతడు అంత క్రూరమైన స్వభావం గలవాడు. అయితే ఈ దక్షిణ దేశం మీద యుద్ధం గెలిచిన తర్వాత యెరూషలేము పట్టణాన్ని నాశనం చేసి ఆలయాన్ని కూడా దోచుకోవడం జరిగింది. ఆలయాన్ని దోచుకున్న సొమ్ము ఇప్పుడు ప్రస్తుతం మన లెక్కల ప్రకారం $1 బిలియన్ ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. అయితే ఇతడు తిరిగి తన దేశానికి వెళ్ళాడు. మళ్ళీ కొంతకాలంలోనే తిరిగి దక్షిణ దేశం మీదకి యుద్ధానికి బయలుదేరతాడు. అయితే ఈసారి అతడు ఓడలో ప్రయాణిస్తుండగా రోమన్లకు సంబంధించిన ఓడలు అతన్ని అడ్డుకోవడం జరిగింది. అడ్డుకొని మీరు దక్షిణ దేశంతో యుద్ధం చేయడానికి వీలు లేదు, ఒకవేళ అలాగా వారితో యుద్ధం చేయాలని మీరు భావిస్తే ముందు మాతో యుద్ధం చేయాలని రోమన్లు అతనికి సవాలు విసరటం జరిగింది. అయితే రోమన్లను ఎదుర్కొనేంత శక్తి అతనికి లేకపోవడంతో తిరుగు ప్రయాణం అవుతాడు. తిరుగు ప్రయాణం అవుతూ మధ్యలో మళ్ళీ యెరూషలేంలో ఆగి తిరిగి వినాశనం సృష్టిస్తాడు. అయితే ఈసారి అక్కడ తిరుగుబాటు అతనికి ఎదురవుతుంది. క్రీస్తు పూర్వం 167వ సంవత్సరంలో మటతియస్ అనే ఒక యాజకుడు అతని 5 కుమారులతో కలిసి తిరుగుబాటును స్టార్ట్ చేస్తాడు. అయితే దాంతో కొందరు యూదులు కూడా జాయిన్ అయ్యి తిరుగుబాటు చేయడం జరుగుతుంది. తర్వాత 1 సంవత్సరం తర్వాత మటతియస్ చనిపోయిన తర్వాత అతని కుమారుడైన జూడస్ మకబియస్ అనే కుమారుడు ఈ తిరుగుబాటును కంటిన్యూ చేయడం జరుగుతుంది. అయితే ఈ విధంగా అతడు
యాంటియోకస్ ఎపిఫనీస్కి తిరుగుబాటును చేసి 164 క్రీస్తుపూర్వం 164వ సంవత్సరంలో యెరూషలేమును తిరిగి వారి స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. ఆ సంవత్సరంలోనే ఆలయాన్ని వారు తిరిగి ప్రతిష్ఠించడం జరుగుతుంది. దీన్నే క్రొత్త నిబంధన కాలంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ అని పిలవడం జరిగింది. అయితే ఈ విధంగా జరిగిన తర్వాత అదే సంవత్సరంలో యాంటియోకస్ ఎపిఫనీస్ మరణించడం జరుగుతుంది. ఒక తీవ్రమైన వ్యాధితో అతడు బాధపడి మరణించడం జరుగుతుంది. ఆ తరువాత రోమన్ల సహాయము యూదులు తీసుకొని మొత్తం సెల్యూసిడ్ వంశానికి చెందిన ఈ పాలకులందరినీ యెరూషలేము నుండి ఇజ్రాయెల్ దేశం నుండి పారద్రోలడం జరుగుతుంది. ఇజ్రాయెల్ దేశానికి ఈ విధంగా సెల్యూసిడ్ వంశం నుండి విముక్తి లభించింది. దీన్నే ఈ రివోల్ట్నే మెకబియన్ రివోల్ట్ అని చెప్పడం జరిగింది. క్రీస్తుపూర్వం 167వ సంవత్సరం నుండి క్రీస్తుపూర్వం 160వ సంవత్సరం వరకు ఈ రివోల్ట్ జరగడం చరిత్రలో మనం చూస్తాం. అయితే 11వ అధ్యాయంలో 35వ వచనం నుండి 36వ వచనం నుండి మరి ఒక రాజును గురించిన ప్రస్తావన చూస్తాం. ఈ రాజు ఎవరు అంటే అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధిని ఈ రాజు సూచిస్తున్నాడు. ఎందుకు మనకి ఈ యాంటియోకస్ గురించి ఇవ్వబడింది అంటే అంత్యకాలంలో రాబోయే క్రీస్తు విరోధి కూడా ఈ యాంటియోకస్ ఎపిఫనీస్ చేసిన విధంగానే అతడు పనులు జరిగిస్తాడు. యూదులను అతడు ఎంత బాధ పెట్టాడో ఈ అంత్యక్రీస్తు కూడా యూదులను అదే విధంగా బాధపెడతాడు. యూదులను అని పర్టికులర్గా ఎందుకు చెప్పడం జరిగిందంటే అది మనకు 9వ అధ్యాయం ధ్యానించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. వీరు ఈ అంత్యక్రీస్తు యూదులను బాధ పెట్టడం జరుగుతుంది. అంటే ఫ్యూచర్లో భవిష్యత్తులో జరగబోయే దానికి సాదృశ్యంగా మనకు యాంటియోకస్ యొక్క జీవితము ఇవ్వబడింది. ఈ అంత్యక్రీస్తును గూర్చిన విషయము 11వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగే 7వ అధ్యాయము 25వ వచనంలో కూడా మనం చూస్తాం. 7వ అధ్యాయము 25వ వచనంలో ఈ అంత్యక్రీస్తు యొక్క లక్షణాలను మనం చూస్తాం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకొనును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమున నుంచబడుదురు. ఈ అంత్యక్రీస్తు యొక్క లక్షణాలు ఏమిటంటే అతడు మహోన్నతుడైన దేవునికి విరోధంగా మాట్లాడతాడు. అతని భక్తులను నలగొడతాడు. ఎంతకాలము అంటే కాలములు అర్ధకాలము అనగా 3.5 కాలములు అని మనం గత ధ్యానంలో చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ 3.5 కాలములు అంటే 3.5 సంవత్సరాలు అని లెక్క ఉన్నది. అది 9వ అధ్యాయం మనం ధ్యానించుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. 3.5 సంవత్సరాల పాటు మహోన్నతుని భక్తులను ఈ అంత్యక్రీస్తు శ్రమలకు గురి చేస్తాడు అని ఇక్కడ చెప్పబడుతుంది. తర్వాత 26వ వచనం అతని అధికారము నశింపజేయుటకును నిర్మూలన చేయుటకును తీర్పు విధింపబడెను గనుక అది కొట్టివేయబడును. ఆ తర్వాత దేవుని తీర్పు వచ్చి అతని అధికారం కొట్టివేయబడుతుందని 7వ అధ్యాయంలో చెప్పబడింది. అలాగే 9వ అధ్యాయము 27వ వచనంలో కూడా క్రీస్తు విరోధిని గురించే ఇక్కడ చెప్పబడింది. 9వ అధ్యాయము 27వ వచనం అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును. అర్ధవారమునకు బలిని నైవేద్యంను నిలిపివేయును. హేయమైనది నిల్చు వరకు నాశనం చేయవాడు వచ్చును. నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము
ముగించే వరకు ఈలాగ జరుగును. అలాగే ఇతడు ఈ అంత్యక్రీస్తుని గురించి ఇంకా బైబిల్లో ఎక్కడెక్కడ ప్రస్తావించబడింది అంటే, పౌలు తెసలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3 నుండి 8 వచనాల వరకు కూడా ఇక్కడ క్రీస్తు విరోధిని గురించి చెప్పబడింది. ఇక్కడ పౌలు క్రీస్తు విరోధి గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, మొదట భ్రష్టత్వము సంభవించిన నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే కానీ ఆ దినము రాదు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానిని అంతటినీ ఎదిరించి దానికంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొనును. తాను దేవుడనని తన్ను కనపరుచుకొంచు దేవుని ఆలయంలో కూర్చుండను గనుక ఏ విధముగానైనాను ఎవడైనాను మిమ్మల్ని మోసపరచనీయకుడి. ఈ ఈ క్రీస్తు విరోధి చేసిన పనులు చూస్తే యాంటియోకస్ చేసిన పనులకు మనకు పోలిక చూడగలుగుతాం ఇక్కడ. అలాగే ఇంకా చూస్తే కనుక ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనంలో కూడా క్రీస్తు విరోధిని గురించి చెప్పబడింది. ఇక్కడ 2వ వచనం, మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను, అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను, అతడు జయించుటకు బయలువెళ్ళను. ఇతనికి ఒక విల్లు ఇవ్వబడింది కానీ బాణం ఇవ్వబడలే. అంటే ఇతడు క్రియ ద్వారా పని జరిగించడు, మాటల ద్వారా అతడు పని జరిగిస్తాడు. కుయుక్తికరమైన మాటలు, మోసపరిచే మాటలు ఎన్నో చెప్పి ప్రజలను మోసపరుస్తాడని దీని భావం. అలాగే ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం కూడా మనం చూసినట్లయితే ఇక్కడ మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రంలో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములు, దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లును ఉండెను. 5వ వచనాన్ని చూస్తే, దంభపు మాటలను దేవదూషణలను పలుకు ఒక నోరు దానికి ఇయ్యబడెను, మరియు 42 నెలలు తన కార్యము జరుపని అధికారము దానికి ఏర్పాటాయను. 42 నెలలు అధికారం చేయడానికి దానికి ఏర్పాటు అయ్యిందని ఇక్కడ చెప్పబడింది. ఎవరికి అంటే క్రీస్తు విరోధికి. 42 నెలలు, ఇందాక మనం 3.5 సంవత్సరాలు అని చెప్పుకున్నాం. యూదుల యొక్క క్యాలెండర్ ప్రకారం వారికి సంవత్సరానికి 360 రోజులు ఉంటాయి. కాబట్టి 3.5 సంవత్సరాలు అనగా యూదుల క్యాలెండర్ ప్రకారం 1260 దినాలు. ఇక్కడ 42 నెలలు అనగా కూడా 42 × 30 మనకు 1260 దినాలు వస్తాయి. అయితే ఇంతకాలం వారికి అధికారం ఇవ్వబడుతుందని ఇక్కడ చెప్పబడింది కదా. అయితే దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో మరి ఒక లెక్క మనం చూస్తాం. 12వ అధ్యాయంలో 2 సంఖ్యలు మనకి కనబడతాయి. 11వ వచనాన్ని ఒకసారి చూద్దాం. అనుదిన బలిని నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగుజేయు హేయమైన దానిని నిలువబెట్టే వరకు 1290 దినములగును. 1335 దినములు తాళుకొని కనిపెట్టుకొనివాడు ధన్యుడు. ఇక్కడ 1290 దినాలు కనబడుతున్నాయి. అలాగే 1335 దినాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ 1260 దినాలు ఏమిటి, 1290 దినాలు ఏమిటి, 1335 దినాలు ఏమిటి? ఇవి ఏమిటి అంటే 1260కి 1290కి 30 దినాలు తేడా ఉన్నది. బైబిల్ పండితులు ఏం చెప్తున్నారంటే, యెరూషలేము పట్టణము నాశనం చేయబడింది కదా. ఈ అంత్యక్రీస్తు ఆధీనంలో యూదులు ఉన్న కాలం ఏ కాలం అంటే మహాశ్రమల కాలం. చివరిలో యేసయ్య వచ్చే
7 సంవత్సరాల ముందు శ్రమల కాలము, యేసయ్య వచ్చే 3.5 సంవత్సరాల ముందు మహాశ్రమల కాలము స్టార్ట్ అవుతుంది. అది మనకి 9వ అధ్యాయము ధ్యానించుకున్నప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ 30 దినాలు తేడా ఎందుకు ఉన్నది అంటే, ఈ సమయంలో అంత్యక్రీస్తు అధికారంలో ఉన్న సమయంలో యెరూషలేం పట్టణాన్ని, ఆలయాన్ని నాశనం చేస్తాడు కనుక దాన్ని పునర్నిర్మించడానికి ఈ 30 దినాలు వాడబడతాయని కర్తలు చెప్పడం జరిగింది. ఇందాక మనం యాంటియోకస్ ఎపిఫనీస్ గురించి చెప్పుకుంటూ వాక్యంలో నేను చూపిస్తాను అన్నాను. అది ఒకసారి చూడండి. 11వ అధ్యాయము 21వ వచనంలో, అతనికి బదులుగా నీచుడకు ఒకడు వచ్చును, అతనికి రాజ్యఘనతను ఇయ్యరు కానీ నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యము అపహరించును. ఇది ఏ విధంగా నెరవేరిందంటే, ఇతడు రాజ్యానికి నిజమైన వారసుడు కాదు, కానీ నిజమైన వారసుడైన అతని అన్నను అతడు సంహరించి రాజ్యాధికారాన్ని అపహరించాడు. అది ఇక్కడ మనకు 21వ వచనంలో చెప్పబడింది. అలాగే 25వ వచనాన్ని మనం చూస్తే, అతడు గొప్ప సైన్యమును సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసును రేపుకొనును గనుక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొని మహాబలము గలవాడై యుద్ధమునకు సిద్ధపడును. అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధంగా ఉపాయములు చేయనుద్దేశించినందున ఆ రాజు నిలవలేకపోవును. ఇది మనకి క్రీస్తు పూర్వం 169వ సంవత్సరంలో జరిగిందని మనం చెప్పుకున్నాం. అతడు ఉత్తర దేశపు రాజు సైన్యాన్ని సమకూర్చుకుని దక్షిణ దేశపు రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. అతడు బలహీనుడైన కారణంగా ఉత్తర దేశపు రాజు జయాన్ని పొందుకున్నాడని మనం చెప్పుకున్నాం. ఆ తర్వాత 28వ వచనం, అతడు మిగుల ద్రవ్యము గలవాడై తన దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారంగా జరిగించి తన దేశమునకు తిరిగి వచ్చును. ఇది కూడా మనం చెప్పుకున్నాం. యెరూషలేము దేవాలయాన్ని అతడు దోచుకున్నాడు. ఇంచుమించు మన ఇప్పుడు ప్రస్తుత లెక్కల ప్రకారం $1 బిలియన్ అది మనం చెప్పుకోవడం జరిగింది. అయితే తర్వాత 29వ వచనం, నిర్ణయ కాలమందు మరలి దక్షిణ దిక్కునకు వచ్చును కానీ మొదటనున్నట్లుగా కడపటనుండదు. మళ్ళీ కొంతకాలంలోనే దక్షిణ రాజు మీదకి యుద్ధానికి వెళ్తాడు, కానీ మొదట అతడు జయం పొందినట్టుగా రెండోసారి జరగదు. 30వ వచనం, అంతటా కిత్తీయుల ఓడలు అతని మీదకి వచ్చుట వలన అతడు వ్యాకుల పడి మరలి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును. అతడు మరలి పరిశుద్ధ నిబంధనను నిషేధించిన వారెవరని విచారించును. ఈ 30వ వచనము ఇందాక మనం జ్ఞాపకం చేసుకున్నాం. రోమన్లకు సంబంధించిన ఓడలు అతన్ని ఎదుర్కొనగా అతడు తిరిగి తన దేశానికి వెళ్తూ యెరూషలేములో ఎంతో వినాశనాన్ని అతడు సృష్టించాడు. దాన్ని చెప్తూ మనకి 30వ వచనంలో దాని గురించి చెప్పబడింది. ఆ తర్వాత హేయ వస్తువుని నిలబెట్టదురు. దేవుని బలిపీఠం మీద యాంటియోకస్ అనేవాడు పందిని బలి ఇవ్వడాన్ని ఈ వచనం మనకు సూచిస్తుంది. అయితే ఆ తర్వాత 32వ వచనం చివరి భాగాన్ని చూస్తే, అయితే తమ దేవుని నెరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. జనములో బుద్ధిమంతులు అనేకులు బోధించుదురు కానీ వారు బహుదినములు ఖడ్గము వలనను అగ్ని వలనను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు. ఇది ఎవరిని సూచిస్తుందంటే మెకబియన్ రివోల్ట్ని సూచిస్తుంది. కొంతమంది బుద్ధిమంతులైన వారు దేవుని ఎడల నమ్మకత్వం కలిగిన వారు చేసిన తిరుగుబాటును ఈ వచనాలు సూచిస్తున్నాయి. ఆ తర్వాత 34వ వచనం, వారు కృంగిపోవు సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును. ఇది రోమన్ల నుండి వారికి సహాయం అందింది. రోమన్ల సహాయం చేత
ఈ సెల్యూసిడ్ డైనాస్టిక్ సంబంధించిన రాజులను వారు ఇజ్రాయెల్ దేశం నుండి వెళ్ళగొట్టడం జరిగిందని మనం జ్ఞాపకం చేసుకున్నాం. వాటిని సూచిస్తూ 34వ వచనంలో ఇవ్వబడింది. ఈ విధముగా యాంటియోకస్ ఎపిఫనీస్ అనే అతని జీవితము మనకు భవిష్యత్తులో రాబోయే క్రీస్తు విరోధికి సూచనగా ఉన్నదని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన ధ్యానంలో 9వ అధ్యాయాన్ని ధ్యానించుకోబోతున్నాం. 9వ అధ్యాయంలో యూదులకు అలాగే పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధింపబడ్డాయి. ఈ 70 వారాలు ఏమిటి, దీనిలో ఎంతవరకు జరిగిపోయింది, ఇంకా జరగవలసినది ఏమిటి, ఏ విధంగా అది జరుగుతుందని మనం ధ్యానించుకోబోతున్నాం. అర్థమైందని అనుకుంటున్నానండి. ఒకవేళ ఏమైనా తప్పులు ఉంటే దయతో క్షమించండి. ఈ వాక్యాన్ని దేవుడు దీవించండి.